ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు అన్నారు. ఈ సందర్భంగా తన కోటలో పత్రికా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత పత్రికా మీడియా సమావేశంలో ఎమ్మెల్యేగా గెలిపించిన బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు, ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తలకు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక నియంత పాలనను చేశారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో నియంత పాలనకు ప్రజా ఆగ్రహాన్ని ఓట్ల ద్వారా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుచి చూపించారని తెలిపారు. అలాగే ప్రజా వేదిక కూల్చిన నాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనమైందని, రాష్ట్రంలో ప్రారంభమైందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు తింటు లక్ష్మీనాయుడు, మరిషర్ల రామారావు నాయుడు, బాబు పాలూరి, పెద్దంటి మనోజ్ కుమార్, లంక రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నా బంధువు అనుకొని, బహుశా నాకు జరిగినట్లుగా ఎవరికి జరగదు ఈ ఎన్నిక, నా బంధువు అనుకొని రూపాయి ఆశించకుండా నా గురించి అహర్నిశలు నా గెలుపు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతులు జోడించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇది ఒక చారిత్రక ఎన్నిక. ఊహలకు మించి ప్రజాగ్రహం, ప్రజల యొక్క మనోభావాలతో చెలగాటం ఆడుకుంటే పరివాహసానం ఏ విధంగా ఉంటుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ దేశానికి చాటి చెప్పినటువంటి ఇది. ఎందుకంటే పరాజయాలు అందరికీ ఉంటాయి, కానీ మళ్ళీ జీవితంలో రాజకీయంగా మేధకు లేకుండా ప్రజలు తీర్పిచ్చారే, మీరు జీవితంలో రాజకీయాలకు పనికిరారు అని. అటువంటి తీర్పు బహుశా ఎక్కడ కూడా మనం చూడము. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ఇవాళ ఇది రాష్ట్ర ప్రజల యొక్క విజయం. ఇది ఒక నియంత్రణ ధోరణితోనే ఈ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని పీడించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసినటువంటి ఎన్నికే ఈ ఎన్నిక. అవాళ దర్బార్ మహల్లో మేమందరం ఒక 20-15 మంది కూర్చున్నాం. ప్రజావేదిక కూల్చిన రోజు నాకు బాగా జ్ఞాపకం. ఎన్నికలైన నెల రోజుల లోపే అనుకుంటాను. అప్పుడు నేను అన్నాను, ఈ కూల్చడంతో మొదలుపెట్టాడు, ఎట్టి పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో రాణించినట్టే మన వాళ్ళే, మన తెలుగుదేశం నాయకులే చాలామంది నాతో ఉన్న చదువుతోనే అవహేళన చేశారు. ఆయన 151 సీట్లు వచ్చాయి, ఎక్కడ మనం మళ్ళీ అది ఎప్పుడు మనం కొట్టుకొస్తామంటే చూడండి, ఇటువంటి మనస్తత్వం, ఇటువంటి రాజశేఖర రెడ్డి కొడుకుని వేశారు ఈయనకి ఓటు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని డ్రాబ్యాక్స్ ఆయనకు ఉన్నా లేకపోయినా ఇలాంటి విధ్వంసకర బుద్ధి ఆయనకి ఎప్పుడూ లేదు. ఆ ప్రజావేదిక అనేది కొన్ని వేలాది లక్షలాది కుటుంబాలకు ఊరట కల్పించినటువంటి వేదిక. మేము ప్రత్యక్షంగా చూసాం. లక్ష్మణరెడ్డి గారు నన్ను అడగండి, మేము చెప్తాం. కొన్ని వేలాది మంది అక్కడ కడుపు పేదవాళ్ళు వచ్చి అన్నం తినేవారు. ఎన్నో సమస్యల్ని వినతి పత్రాలు చంద్రబాబు నాయుడు గారు స్వీకరించేవారు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రివ్యూ మీటింగులతో ఆ ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయించేవారు. ఆయనే అంతటికీ ఈ వైభవం అంతటికీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి, ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డిని, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధాపతలానికి తొక్కియడానికి ముఖ్యమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఈ అలయన్స్ ఇంత వెదజల్లిందన్న, ఆపోజిషన్ ఓట్ చీలకుండా ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఈ ఎన్డీఏ అలయన్స్ కూటమి అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను ఎప్పుడు కూడా ముందు నుంచి చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను. నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం, రాజకీయ త్యాగం ఇవన్నీ కూడా, వినయం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి చిరస్మరణీయమని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.
ముఖ్యంగా రెండే రెండు విషయాలు చెప్పి నా తర్వాత లక్ష్మణ్ గారు మాట్లాడతారు. అనేక ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఎంతో ఓర్పు సహనంతో ప్రతి ఒక్కరు కూడా ఒక బొబ్బిలి పూల్లాగా గర్జించి పార్టీని నిలబెట్టి మాకు దోహదపడ్డారు. దయచేసి ఎవరు కూడా ఈ అభినందన సభలు, సన్మానాలు దయచేసి ఏ గ్రామాల్లో కూడా, ఏ వార్డులో కూడా దయచేసి ఏర్పాటు చేయకండి. అదొక పాలసీ డిసిషన్గా తీసుకున్నాం. మనం సంతోషంగా మనం అందరం చేసి అందరూ వచ్చి కలిశారు. మీ చేయి స్పర్శ నాకు తగిలింది. గత 3 రోజుల నుంచి కూడా వేలాది మంది ప్రజలు వచ్చారు. మీ చేయి స్పర్శ, మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం నాకు దక్కింది. దయచేసి ఈ అభినందన సభలో, ఈ సన్మానాలకి దయచేసి డబ్బులు వేస్ట్ చేయకండి. మనం గ్రామ సందర్శనలు, వార్డు సందర్శనల ద్వారా మనం ప్రజలకు చేయవలసిన కార్యక్రమం అనేక 5 సంవత్సరాలు పూర్తిగా ప్రజా సమస్యలు అనేవి బొబ్బిలి నియోజకవర్గాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయి నియోజకవర్గంలో అనేకమైనటువంటి రోడ్లు అవనివ్వండి, సాగునీరు కాలువలు, మౌలిక వసతులు అవనివ్వండి, త్వరనీరు అవన్నీ అస్తవ్యస్తంగా తయారైంది. అవన్నింటినీ కూడా మనం ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చుకొని ఉన్నాం. వాటిని మనం అందరం కూడా బాగు చేసుకోవాలని నేను తెలియజేసుకుంటాను. కాదు, న్యాయబద్ధంగా మీరందరూ కూడా తలెత్తుకునే విధంగా ఏ విధంగా అయితే పరిపాలన సాగాలో అటువంటి వారికి నేను చేస్తాను. దయచేసి ఆ నిర్ణయం నాకు వదిలేండి. మేమెవరం కూడాను మాకు వ్యక్తిగత ఎజెండాలు ఉండవు. మీ ఎజెండా ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, కేడర్ తాలూకు ఎజెండా మా ఎజెండా. కాబట్టి మీకు అందరికీ ఎవరు మంచి చేయగలరో, ఎవరు మంచి సేవలు అందించగలరో వాళ్ళకే మేము మీకు అందుబాటులో ఉంచుతామని, అధికారులు అలాంటి వాళ్ళే వస్తారని, క్లీన్ రికార్డు, కరప్షన్ లేనటువంటి వాళ్ళు అందరూ కూడా వస్తారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ 2 విషయాలు కేడర్ ముఖ్యంగా గుర్తుంచుకోవాలని, 3 పార్టీల కేడర్ పాలనకి, ప్రజాపాలనకి వినియోగించుకోవచ్చు. ఆయన మెయిన్ అభియోగం ఏంటి? అది అక్రమ కట్టడం అని. అది దాటి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముట్టుకోలేదు. అది ఇంకా ఏటొడ్డు. అక్రమ కట్టడం ఏంటి? చంద్రబాబు గారి నివాసం ముందు అక్రమ కట్టడం. అదేంటంటే విధ్వంసకర సాడిస్టిక్ మెంటాలిటీతో. మీకు తెలుసా, ఈ రోజు కూడా ఆ డెబ్రిస్ అక్కడే ఉంది. అంటే రోజు చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళినప్పుడు ఆ డెబ్రిస్ చూడాలి. అది అంటే ఇటువంటి మనస్తత్వం, ఇటువంటి పోకడ ప్రజా జీవితంలో మంచిది కాదు. అదే ప్రజలు ఒక అనూహ్యమైనటువంటి తీర్పు ఇవాళ ఇచ్చి, ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ప్రదానం చేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి బహుమతిని మన రాష్ట్రం ఒక ముఖ్య పాత్ర పోషించబోతుంది. జీవితాలు బాగు చేయండి, మా పిల్లలకి ఉద్యోగావకాశాలు కల్పించండి, వనరు సృష్టించండి అని చెప్పి క్లియర్ కట్ మ్యాండేట్ ఈరోజు ఇచ్చారు. వైఎస్ఆర్సిపి పార్టీకి 2024లో జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికలే చివరి అసెంబ్లీ ఎన్నికలు రాసి పెట్టుకోండి. వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ మనుగడ సాధించేటువంటి 100% సక్సెస్ని చేసి చూపించారు. అంటే రాష్ట్ర ప్రజలకి ఆయన పట్ల మంచి నమ్మకం ఉంది, ఆయనతో నడిచినటువంటి వాళ్ళందరిపైన కూడా మంచి నమ్మకం ఉంది. కాబట్టి ఈ కూటమి తాలూకా మనుగడ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి. కేవలం ఈ నెల మాకు నాకు పార్టీ అంటే దేశం కోసం ఒక పార్టీ ఉంది. ఆ పార్టీలో మనం 0 నుంచి మనమే కష్టపడదాం ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నా వంతు నాకు ఎంత అవకాశం ఉంటే అంత నేను చేయగలిగాను. అలాగే నాయన గారి కూటమి ఏర్పడిన కూడా మా మనస్ఫూర్తిగా అయితే అక్కడ ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టలేదు. అదే నా బాధ అంతా. అదే మనస్ఫూర్తిగా చేసినంత పని మనస్ఫూర్తిగా చేసి అయితే అందరూ అంచనాలకు మించిపోయి, ఇప్పుడు ఎవరు చేస్తే మండలకు పోలేదు, అందరూ అంచనాలకు మించిపోయి ఈ 12 అయినా మమ్మల్ని సంప్రదించడం నేను అంత 20 దాటి అంతేనా ఎవరు వేయొద్దని చెప్పాను. 15-20 మధ్యనే ఉంటుంటే అంత మించైతే 12 కాయొద్దని. అలాంటిది ఎవరి అంచనాలు అందుకోలేకపోయాను. కాబట్టి ఈ వీటిని దృష్టిలో పెట్టుకుని మన పరిపాలన ఉండాలని నాయన గారు చాలా మంచిది. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కార్యకర్తలు ప్రతీకారమైనటువంటి అంటే ఎక్కడ ఎవరో అందరినీ కొన్ని వచ్చాయి అన్నమాట. అలాంటివి బాగుందని చెప్తూ అలాగే మా అందరి సహకారం మా సహకారం మీ సహకారం అంటే ఏదైనా మంచి చేయడానికి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మా తనకి ఇది తీసుకొని అందరూ కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళాలనేది నా అభిప్రాయం. కాబట్టి మరింత ఈ బొబ్బిలి నియోజకవర్గంలో మరింత అంటే ఎక్కడ రాష్ట్రంలో అంటే మీకు అందరూ అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా మనస్ఫూర్తిగా అందరూ పనిచేస్తున్నారు కాబట్టి అదేవిధంగా మీరు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రజలను తెలియజేసుకుంటున్నాను. అంటే మొట్టమొదటి వ్యక్తి అనమాట ప్రభుత్వంగా తిరుగుబాటు చేసే వ్యక్తి నేను ఒక కౌన్సిలర్ అవ్వచ్చు, కానీ అప్పటికే నేను గ్రహించాను ఈ ప్రభుత్వము కరెక్ట్ వేలో జరగడం లేదు, ఇది కరెక్ట్ కాదు అని గ్రహించి ఆ రోజు నేను రాజీనామా చేసి అప్పుడు కూడా చెప్పారు చాలామంది రకరకాలుగా ఏం చెప్పినా కూడా నేను భారతీయ జనతా పార్టీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పదవులు అనేది నాకు వ్యామోహం లేదు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కూడా గుర్తుపెట్టారు పదవుల మీద వ్యామోహం కాదు నాకు, అక్కడ కూడా జరిగింది పదవుల మీద వ్యామోహంతో నేను బయటికి రాలేదండి. నమస్కారం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నమ్మకంతో ఈ పొత్తులో వెళ్తే తప్పనిసరిగా జగన్మోహన్ బాబు నందన్ ఆయన ఎమ్మెల్యే గెలవాలని నేను ఈ రోజు కాదు 6 సంవత్సరాల క్రితం మొట్టమొదటి కోరుకున్న వ్యక్తిని నేను. కనుక ఈరోజు ఎంత భారీ మెజారిటీతో మన నియోజకవర్గ ప్రజలందరూ ఆయన్ని గెలిపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే అది 2019 ఎలక్షన్ గెలిచిన 6 నెలల నుంచే నెగిటివిటీని మూటగట్టుకున్న పార్టీ అది. సో దాని ఓటం అనేది ఆ రోజే డిసైడ్ అయింది. ఇన్నాళ్ళు ప్రజలు ఈ అవకాశం కోసం ఎదురు చూశారంతే. సో అది ఒక ముగిసిపోయిన అధ్యాయం, ఇక దాని గురించి మనం మాట్లాడే పని కూడా లేదు. సో ఇక మన కూటమి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నేను మనం చేసుకునేది ఏంటంటే మనం అందరం పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని, నరేంద్ర మోడీ గారి కార్యదక్షతను అర్థం చేసుకుని అందరం కలిసి ప్రజాక్షేత్రంలో నిత్య ప్రజల కోసం ఇక నుంచి మంచి చేసే విధంగా మనం అందరం కలిపి కృషి చేయాలి. మనలో ఎటువంటి భేదభావాలు ఏమి లేకుండా అందరం కలిసి ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా అన్న బేబీ నాయుడు గారు ఇక నుండి ఆయన వేసే ప్రతి అడుగులో కూడా మేము ఆయన దేనికి ప్రజా శ్రేయస్సు కోసం ఆయన ఏ పని చేసినా కూడా ఆయన వెన్నంటే మేము ఉంటాము. ప్రతి సెకండ్ ప్రతి క్షణం ఆయన కోసం పనిచేస్తామని నేను మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.